బీసీఎన్ ప్రజల కష్టాలను అధికారుల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అధికారి. నమస్తే అన్న. సో ముందుగా మీకు బీసీఎన్ అధికారి కార్యక్రమానికి స్వాగతం. బీసీఎన్ అధికారి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు థ్యాంక్ యూ. సో అయితే ముందుగా మీరు పోలీస్ ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీరు ఏ హోదాల్లో మీరు విధులు నిర్వహించారు? నేను 1998లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఎస్ఐగా మరియు సిఐగా విధులు నిర్వహించాను. నా సర్వీస్ ఎక్కువ కాలం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే నిర్వహించడం జరిగింది. వీరవాసరం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, బుట్టాయిగూడెం, ఏలూరు ఇలాగూ రకరకాల పోలీస్ స్టేషన్లో సర్కిల్స్లో పనిచేయడం జరిగింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరం పట్టణానికి ట్రాఫిక్ సిఐగా మీరు బాధ్యతలు తీసుకున్నారు. సో ఎట్లా అనిపించింది? బాగుందండి. కొంచెం ఛాలెంజింగ్ జాబ్ ఇది, అయినా సరే చాలా ఆనందంగా చేసేటటువంటి అవకాశం ఉంది. సో అయితే భీమవరంలో ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. సో మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ జంక్షన్స్లో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేశారు, అట్లాగే వాటి పరిష్కారానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? భీమవరంలో యాక్చువల్గా ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే ఉంది. కానీ మన హెడ్ క్వార్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు పెరగటం, ప్రజలు రాకపోకలు ఎక్కువగా అవ్వటం, దాంతోపాటుగా భీమవరంలోనే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఉంది. అలాంటి సమస్యలు ఉన్నటువంటి భీమవరంలో ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రజలకు, ప్రయాణికులకు చాలా చాకచక్యంగా వెళ్ళే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మనకు భీమవరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య వన్ టౌన్ ఏరియాలోనే ఉంటుంది. ఎందుకంటే వన్ టౌన్ ఏరియాలో వర్తకం, వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలోనే ఉన్నాయి. మనకి బుధవారం మార్కెట్ అని ఒక సెంటర్ ఉంటుంది అక్కడ. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుట్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, చిన్న నేరో బ్రిడ్జి, అక్కడ కొంచెం సమస్యలు ఉంటాయి. మిగతా ఏరియాలో పెద్దగా సమస్యలు ఉండవండి. మనకి జోలపాలెం రోడ్లో హాస్పిటల్స్ ఎక్కువగా ఉండటం వలన అక్కడ కూడా పార్కింగ్స్ ఎక్కువగా ఉంటాయి తప్ప ట్రాఫిక్ జామ్ కానీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ అనిపించవండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఇది. అయితే భీమవరం పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఈ ట్రాఫిక్ నియంత్రణలో సిబ్బంది కొరత ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారు? సిబ్బంది కొరత పెద్దగా లేదండి. ఉన్న వాళ్ళలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్లో సిబ్బందిని పెట్టి మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి సిబ్బందితో సఫిషియెంట్గా ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. అయితే భీమవరంలో రాజకీయ పార్టీల సభలు, మీటింగ్లు జరిగినప్పుడు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉంటాయి? వాటిని అధిగమించే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? నేను వచ్చిన ఈ సంవత్సరంలో ఇంపార్టెంట్గా ఒక 5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఈ 5 ప్రోగ్రామ్స్ టైంలో కూడా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టి మనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి బైపాస్ ఒకటి ఉంది. ఆ బైపాస్ ఉండటం వలన ఎక్కువ ట్రాఫిక్ అంతా కూడా బైపాస్కి డైవర్ట్ చేయడం వలన ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉండట్లేదు. ఎలాంటి మీటింగులు జరిగినా ప్రయాణికులకి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే లేదు. అయితే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎటువంటి సందర్భంలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? మనకి మార్నింగ్ 8:30 to 10 మధ్యలో ఉంటుందండి ఎక్కువగా. ఆ టైంలో కూడా ఏంటంటే స్కూలు, కాలేజీ బస్సెస్ ఎక్కువగా రావటం, ఎంప్లాయీస్ మూమెంట్ ఎక్కువగా ఉండటంతో ఆ టైంలో ఉంటుందండి. ఈవినింగ్ కూడా సేమ్ మనకు 4:30 to 6 ఆ మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కూడా కాలేజీ, స్కూల్ బస్సులు వెళ్ళటం, ఎంప్లాయీస్ మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా వారి పనులు కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్ళేటటువంటి సమయంలోనే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా మనకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి సందర్భాలు ఉండట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఎలాంటి విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు లాంటివైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటివరకు భీమవరంలో ఉన్న అన్ని కాలేజెస్లో మేము అవగాహన సదస్సులు నిర్వహించాము. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ఫస్ట్ విడతగా అన్ని కాలేజీలు కవర్ చేశాము. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మొదలెట్టాము. మిగతా టైంలో కూడా అంటే మళ్ళీ ఫ్రెష్ బ్యాచెస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్. అయితే ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్యని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్ లాంటివి మీరు ఏర్పాటు చేస్తున్నారు.
సో సహజ సిద్ధంగానే కొన్ని జంక్షన్స్లో ఈ గోవులు కావచ్చు లేదా ఆంబోతులు కావచ్చు రోడ్ల మీద తిరగడం వల్ల సహజ సిద్ధంగా ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుంది. సో వీటికి కారణం ఏంటి, అలాగే వీటికి పరిష్కారంగా ఏం చేస్తున్నారు? మీరు అన్నట్లుగా ఆవులు ఉన్నాయి అక్కడక్కడ. పర్టికులర్గా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న నేరో బ్రిడ్జ్ అంటే ఫుట్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, ఆ ఏరియాలో ఎక్కువగా మనకి ఈ ఆవుల సమస్య ఉంది. ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్కి లెటర్స్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మా ఎస్పీ సారు రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో. మున్సిపల్ డిపార్ట్మెంటు ప్లస్ ట్రాఫిక్ పోలీసు ఇద్దరు కలిసి ఈ ఆవుల్ని అక్కడ ఉండకుండా అటు ఉంటే ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము. భవిష్యత్తులో ఈ సమస్య పూర్తిగా ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికి పట్టణంలో హెల్మెట్ డ్రైవ్ అనేది ఎలా జరుగుతోంది, ఎంతవరకు ప్రజల్లో మార్పు వచ్చిందని భావిస్తున్నారు? మనకి భీమవరం హెడ్ క్వార్టర్గా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మన జిల్లాకి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎస్పీ సారు శ్రీ రవిప్రకాష్ గారు ఐపీఎస్ గారు మనకి వచ్చారు. ఆయనకున్న అనుభవంతో ప్రధానంగా ట్రాఫిక్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి రోడ్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేకపోవడం వలనే ఎక్కువ మంది మరణాలకు గురవుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ జిల్లా వ్యాప్తంగా ఒక ట్రాఫిక్ పోలీసే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్తో కలిపి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ప్రతిరోజు డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి జరుగుతుంది. ఇది ఈ 2023 ఫిబ్రవరి నెల నుంచి చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరి నెల చేసే టైంకి 0% ఉన్నటువంటి హెల్మెట్ వేరింగ్ ఇప్పుడు దగ్గరగా ఒక 20%, 25% వరకు కూడా వచ్చింది. సో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఎస్పీ సార్ ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది అమలవుతుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినప్పుడు ఏ సందర్భాల్లో వాహనదారులకి ఫైన్లను వేయడం జరుగుతుంది, అలాగే వాటి ఫైన్లు ఎంతవరకు వేస్తారు? మనకి వాహనాలు చెకింగ్ జరుస్తూ ఉంటాము రెగ్యులర్గా. ఈ చెక్ చేసేటప్పుడు వెహికల్స్ డాక్యుమెంట్ చెక్ చేస్తాము. దానిలో రిజిస్ట్రేషను ఆర్సీ అంటారు మనం, రిజిస్ట్రేషను ఉన్నటువంటి కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను పర్టికులర్గా చూస్తాము. ఈ 4 డాక్యుమెంట్లు ఏది లేకపోయినా సరే ఫైన్లు విధించడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. సెల్ ఫోన్ డ్రైవింగ్లో ఎవరన్నా కనిపించినట్లయితే వారికి ఫైన్ వేయడం జరుగుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినట్టు దొరికినట్లయితే లా ప్రకారంగా 1000 రూపీస్ వరకు మనం ఫైన్ విధించవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ ప్రయాణం చేసే సమయంలో ట్రిపుల్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతుంది. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫైన్లు వేస్తున్నాము. అలాగే హెల్మెట్కి సంబంధించి ప్రస్తుతం ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము కాబట్టి దానికి ఫైన్లు వేయకుండానే ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే చాలు వాళ్ళ ప్రయాణంలో బాగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఉంది. సో పర్టికులర్గా ఈ ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఫైన్లు విధిస్తూ ఉంటాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా దొరికినా సరే ఫైన్లు విధించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతానికి మనకి ట్రాఫిక్ నియంత్రణ కొరకు కొన్ని ప్రాంతాల్లో వన్ వేలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వన్ వేలను ప్రతిపాదన మనకి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి సరైనటువంటి ఆర్డర్స్ని తీసుకొని ఖచ్చితమైనటువంటి వన్ వేలను కనుక అమలు చేయగలిగినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఇంకా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నాం. సరే, అయితే ముఖ్యంగా రైల్వే గేట్ పడినప్పుడు వాహనదారులు ఎడమ పక్క ఆపాల్సింది రూల్స్ను బ్రేక్ చేస్తూ కుడివైపు వాహనాలు నిలపడం జరుగుతుంది. దానివల్ల గేట్ తీసినప్పటికీ కూడా ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మన భీమవరం ఉండి రోడ్లో ఉన్న రైల్వే గేట్. సో అసలు దీనికి కారణం ఏంటంటారు? దీన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఈ రైల్వే గేట్స్ పడిన తర్వాత మన భీమవరం ఉండి రైల్వే గేటే కాదు, సందర్భంగా యాక్చువల్గా అన్ని రైల్వే గేట్ల దగ్గర ఇదే పరిస్థితి ఉంటుంది. మనకి సొరంగవృక్షం దగ్గర ఉంటుంది, బైపాస్లో ఉంటుంది, చాలా చోట్ల ఇలాగే వాహనదారులు వస్తుంది. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మనం గేట్ క్లోజ్ చేస్తే ఆపోజిట్ వచ్చేటటువంటి వాహనాలకు ఇబ్బంది అవుతుంది, ఇంకా ట్రాఫిక్ ఎక్కువసేపు ఉంటుందనేటటువంటి అవగాహన ప్రతి ఒక్క బైక్ నడిపేటటువంటి వాళ్ళకి ఉండాలి. ముఖ్యంగా బైక్ నడిపే వాళ్ళే ముందుకెళ్ళిపోయి రైల్వే గేట్ దగ్గర క్లోజ్ చేయడం జరుగుతుంది.
గేట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అన్నట్లుగా చాలా టైం పడుతుంది అక్కడ క్లియరెన్స్ చేయడానికి. అక్కడ రైల్వే గేట్స్ దగ్గర సెంటర్ డివైడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాము. ఆ డివైడింగ్ పెట్టేస్తే కొంచెం ఇలాంటి ప్రాబ్లం ఉండదేమో అని ఒకటి అనుకుంటున్నాము. అలాగే రైల్వే గేట్స్ పడిన టైంలో అప్పుడప్పుడు మేము వెళ్ళి వాహనదారులకి కొంచెం అవగాహన కల్పించి ఇలా రోడ్ గేట్ క్లోజ్ చేస్తే తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే విధానాన్ని వాళ్ళకి తెలియజేసి ఏదో విధంగా వారిలో మార్పు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము. ఆ రైల్వే గేట్స్ దగ్గర ఇలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండేలాగా మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం. అయితే చివరిగా బీసీఎన్ అధికారి కార్యక్రమం ద్వారా వాహనదారులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాహనదారులకి ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని వాహనదారులకు కూడా భీమవరం ట్రాఫిక్ పోలీసుల తరపున ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ గారు చెప్పినటువంటి వారి అనుభవపూర్వకంగా మా సబ్ డివిజన్ అధికారి అయినటువంటి శ్రీ శ్రీనాథ్ గారు సారథ్యంలో మేమందరం కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం రాత్రి పగలు అనకుండా మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. ప్రయాణికులు ప్రజలు ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో వారు పూర్తి సహకారం కనుక మాకు అందించినట్లయితే మేము ఇంకా మెరుగైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే నో ఎంట్రీ బోర్డ్స్ ఉంటాయో ఆ నో ఎంట్రీ బోర్డ్స్లోకి ఎంటర్ అవ్వకుండా, ఎక్కడైతే పార్కింగ్ చేయకూడదని బోర్డులు పెట్టి ఉంటాయో అక్కడ పార్క్ చేయకుండా ఉన్నట్లయితే మనకి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కాబట్టి ఈ విషయాల్లో ప్రజలు మరియు ప్రయాణికులు మాకు సహకారం అందించవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మన ఎస్పీ గారు రవిప్రకాష్ సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హెల్మెట్ డ్రైవ్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ డ్రైవ్ విషయంలో అందరూ కూడా అవగాహన కల్పించుకొని హెల్మెట్ పెట్టుకున్నట్లయితే మనకి ప్రాణహాని ఉండదు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మీరు ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీరు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే మన రోజు అనేటటువంటిది కాని రోజు పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే మన ప్రాణాలు కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం. కాబట్టి పోలీసు చేసేటటువంటి ఈ అవగాహన ప్రోగ్రాంకి అందరూ కూడా మంచి ఉద్దేశంతో తీసుకొని అందరూ హెల్మెట్ ధరించాల్సిందిగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాత్రి సమయాల్లో కానీ పగలపూట కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటటువంటిది చాలా ప్రమాదకరం. మనకి 2022 ఇచ్చినటువంటి క్రైమ్ డేటాలో కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువగా చనిపోవడం జరిగింది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి ఎవరు చేయొద్దు. ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది రోడ్డు మీద. సెల్ ఫోన్ డ్రైవింగ్ వలన కూడా మనం ప్రమాదానికి గురవుతాము. అలాగే మనకు ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మన వలన ఒక కుటుంబం రోడ్డును పడే అవకాశం ఉంటుంది, ఒక కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకుండా మీ ప్రయాణం సాఫీగా సాగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే మా ఎస్పీ గారు అయినటువంటి రవిప్రకాష్ ఐపీఎస్ గారు, మా సబ్ డివిజనల్ అధికారి అయినటువంటి శ్రీనాథ్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా, వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మేము రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తూ మా విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ పోలీసులకి పూర్తి సహకారం అందించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ మీ అందరికీ మంచి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బీసీఎన్ ప్రజల కష్టాలను అధికారుల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అధికారి.